ప్రైజ్ ది లార్డ్ అండి. అద్భుతమైన రీతిలో మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నట్లుగా చాలా మంది అడుగుతున్నారు. ఖమ్మం ప్రాంతంలో గొప్ప సభలు పెట్టండి, మా జీవితాలు మార్చబడతాయని. అదే రీతిగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుడు మరొకసారి కృప చూపించి ఖమ్మం ప్రాంతంలో మరి తిరిగి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనని పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభిస్తున్నారు. ఎప్పుడు అనుకుంటున్నారా? జూన్ 4వ తారీఖు అనగా మరి మొదటి మంగళవారం జరుగుతున్న ఈ అద్భుతమైన స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనకి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. ఉదయం 9 గంటలకే ప్రారంభించబడుతుంది. అడ్రస్ కృష్ణ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ దగ్గర, ఖమ్మం. అందరికీ తెలుసు ఈ అడ్రస్. తప్పక పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. తిరిగి మీరు కోల్పోయిన ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే గొప్ప అవకాశం. ఏ సమస్యలతో బాధపడుతున్నా, ఏ భయంకరమైన శోధనలు, ఇబ్బందులు, ఇరుకులు, వాటి నుంచి ఎలా బయటికి రావాలో అర్థం కావట్లేదు కదా, నెమ్మది, సమాధానం, సంతోషం లేని పరిస్థితులు, కానీ దేవుడు కృప చూపించబోతున్నారు. ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన ద్వారా దేవుడు మిమ్మల్ని ఆత్మీకంగా బలపరచనై ఉన్నారు. మేము సిద్ధపడుతున్నాం, మీరు కూడా సిద్ధపడండి. జూన్ 4వ తారీఖు ఉదయం 9 గంటలకి కృష్ణ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండ్ దగ్గర, ఖమ్మం. ఆమేన్. ప్రభువులో అందరం కలిసి ఆనందిద్దాం, ఆయన నామాన్ని మహిమ పరుద్దాం. అలాగే ప్రతి నెల మొదటి మంగళవారం జరుగుతుంది, మర్చిపోకండి. అనేకులకి సమాచారం తెలియచేయండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ధైర్యంగా ఉండండి, దేవుడు గొప్ప సహాయము మనకు చేయబోతూ ఉన్నారు. ఆమేన్. నిరీక్షణ కలిగి మనం ముందుకు ప్రతిరోజు సాగుతూ ఉన్నాం. నిరీక్షణ కల వారి పట్ల కృప చూపించే దేవుడై ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా ప్రభు మాటని అందరం కలిసి ధ్యానిద్దామా. ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనము. క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఆమె దేవుని నామానికి మహిమ కలిగి ఉన్నాక అద్భుతకరమైన మాటలు కదండి. క్రీస్తు మహిమలో అనగా క్రీస్తు మహిమలో, మరి దేవుని మహిమలో మన ప్రతి అవసరము తీర్చబడుతూ ఉంది. ఈ రోజున మన జీవితాల్లో కొరతను మనం చూడగలుగుతూ ఉన్నాం కదండి. ఏదో సందర్భాల్లో, ఏదో విషయాల్లో, ఏదో లోటుపాటు. ఆ లోటుపాటులను తీర్చబడాలంటే, మన జీవితాల్లో మన ప్రతి విషయాలలో సమృద్ధిని చూడాలంటే దేవుడే మరి సమస్తాన్ని చేయగల సమర్థుడై ఉన్నారు. ఆయన మహిమలో మన ప్రతి అవసరము తీర్చబడుతూ ఉంది. ఆమేన్. ఈ రోజున చాలా మట్టుకు చాలా మంది అన్నీ సంపాదించుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఇలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు, ఇలా నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలని అనుకుంటున్నానండి, లేకపోతే ఒక కారు ఉంటే బాగుండు, లేకపోతే ఒక బంగ్లా ఉంటే బాగుండు, ఇంకా మంచి ఆస్తి పరిమితే బాగుండు. అన్నిట్లో అన్ని సంపాదించుకోవాలని మనం చూస్తూ ఉంటాం, కానీ వెనుకకి తిరిగి చూస్తే ఏది మనం సంపాదించుకోలేం. అన్నిటికంటే చూడండి, మరి లోకంలో ఉన్న వాటికంటే మనము ఎక్కువ ఆతురత పడాల్సింది క్రీస్తుని సంపాదించుకునే విషయంలో. ఈ రోజున నీ అవసరతలు తీర్చబడాలంటే, నీ ఆశలు నెరవేర్చబడాలంటే, నువ్వు ఉన్నత స్థితిలో ఉంచబడాలంటే మొదటిగా క్రీస్తుని సంపాదించుకో. ఆమె ఆమె దేవుని నామానికి మహిమ కలుగునాక. చాలామంది, కొద్దిమందిని మనం చూస్తూ ఉంటే అన్నీ ఉంటాయి, ఏదో కొరత, అన్నిటిని అనుభవిస్తూ ఉంటారు. సమృద్ధిని అంటే సమృద్ధి కలిగిన సంతోషాన్ని అనుభవించలేరు. ఎన్ని ఉంటే ఏంటండి, క్రీస్తు లేకపోతే ఎన్ని సంపాదించుకున్నా దండుగా. చూడండి, క్రీస్తు ఉంటే ఏమి లేకపోయినా మనం సంతోషాన్ని అనుభవించగలుగుతాం. సంతోషం, నెమ్మది, సమాధానం కేవలం ఆయన దగ్గరే ఉంటుంది. ఈ రోజున క్రీస్తును సంపాదించుకుంటే ఆయన మహిమలో మన ప్రతి అవసరత తీర్చబడుతుంది. మొదటిగా క్రీస్తును సంపాదించుకో. నీకు ఏది కావాలో నీ వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది. సహోదర ఉదయకాల సమయంలో
మరి ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో లోటుపాటులు, ఆటుపోటులు ఎలా ఎదుర్కోవాలో అర్థం కావట్లేదు. ఏదో తెలియని అసంతృప్తితో ఉన్నావా? మొదటిగా క్రీస్తుని సంపాదించుకుందాం. ఆయన మహిమలో ప్రతి విషయంలో నీ ప్రతి అవసరత తీర్చబడబోతుంది. ఉద్యోగం విషయంలో కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల విషయంలో కావచ్చు, కుటుంబ సమస్యలు విషయంలో కావచ్చు, గర్భఫలంలో విషయంలో కావచ్చు, లేకపోతే భయంకరమైన మానసిక క్షోభను అనుభవిస్తూ ఉన్నావేమో, ఎన్నో విషయాల్లో ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నావేమో, సంఘం అభివృద్ధి, క్షేమం కొరకు పాటుపడుతున్నావు, లేదా ఇంకా ఎన్నో విషయాల్లో నీ బిడ్డల భవిష్యత్తు కావచ్చు, లేకపోతే ఇంకా ఏదో దేని గురించి అయితే నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు, ఆ విషయంలో దేవుని కృప మనకు తోడుగా ఉండబోతుంది. ఆమె క్రీస్తు మహిమలు మన ప్రతి అవసరము తీర్చబడాలంటే మన జీవితంలో క్రీస్తు ఉండాలి. ఆమె ముందుగా క్రీస్తుని సంపాదించుకుందాం. ఉదయకాల సమయంలో ఏ విషయంలో బాధపడుతుండగా ముందుగా దేవుని ఆశ్రయించు. దేవుడు నీతో ఉంటే, నాతో ఉంటే, ఆయన మనందరితో ఉంటే మన విషయాలన్నిట్లో దేవుడు తను మేలు చేసే దేవుడై ఉన్నారు. ఆయన మనకు క్షేమాన్ని చేసే దేవుడై ఉన్నారు. మనకు మన జీవితాలు ఉన్నత స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో క్రీస్తు లేకుండా ఏ విషయం కొరకు నువ్వు ముందుకు సాగినా ఆ విషయంలో విఫలం తప్ప విజయం చూడలేవు. ప్రియ సహోదర సహోదరి, నువ్వు విజయం చూడాలంటే నీ జీవితంలో క్రీస్తు ఉండాల్సిందే. దేవునికి దూరంగా బ్రతుకుతూ ఉన్నావా? విడిచిపెట్టావా? తిరిగి దేవుని పట్టుకో. ఆయనను ఒక్కసారి పట్టుకుంటే ఆయన నిన్ను ఎలా నడిపిస్తారో తెలుసా? నీవే నీ జీవితం గురించి ఊహించనంతగా దేవుని ఉన్నత స్థితిలో ఉంచబోతున్నారు. ఒక్కసారి ఆయనకి నీ చేయి అప్పగించు. సంపూర్ణంగా ఆయన నిన్ను గొప్పగా నడిపించే దేవుడై ఉన్నారు. ఆమె క్రీస్తు మహిమైశ్వర్యములు నీ ప్రతి అవసరము ఉదయకాల సమయంలో తీర్చబడును కాక. ఆమె అందరం కలిసి ప్రార్థన చేద్దాం. దేవా, ఇంతవరకు మిమ్మల్ని దూరం పెట్టి నేను ప్రయాణం చేశాను. సంపూర్ణంగా ఉదయకాల సమయంలో మీ చేతులకు నా జీవితాన్ని అప్పగిస్తున్నాను. నీవే సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవై ఉన్నావు ప్రభా. ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతూ ఉన్నాం. మీ విలువైన మాటల ద్వారా మేము ప్రభా చక్కని విషయాలు నేర్చుకుంటున్నాం. మా ప్రతి అవసరతలో అయా మీరు సహాయం లేకుండా మేము ఏమి చేయలేము స్వామి. ఈ ఉదయకాల సమయంలో క్రీస్తు మహిమలో ప్రభా ప్రతి అవసరము తీర్చబడుతుందని చాలా చక్కగా మాతో మాట్లాడారు ప్రభా. ఎంతమంది అయితే మీకు దూరంగా జీవిస్తున్నారో, వ్యతిరేకంగా జీవిస్తున్నారో వారి ప్రభా మనోనేత్రాలు తెరవబడును కాక. ప్రతి విషయంలో మిమ్మల్ని ధరించుకొని, మిమ్మల్ని పోలి, మిమ్మల్ని ఆశ్రయిస్తూ, మిమ్మల్ని సంపాదించుకుని నడిచే వారిగా ఉంటే కృప చూపించండి, సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని లసంలో బలపరుస్తున్నందుకు స్తోత్రం. ప్రత్యేకంగా మీ మాటలు అందరి జీవితాలు నెరవేర్చబడును కాక, గొప్పవారగును కాక, గొప్ప స్థితిలో ఉండును కాక. సమాధానం, సంతోషం, నెమ్మదిని, ఐక్యతను, సమాధానం దయచేయండి. సకల సమృద్ధిని చూచుదురు కాక అని ప్రార్థిస్తున్నా. అద్భుతం జరిగించండి. అలానే ఉదయకాల సమయంలో ప్రభా ఎంతమంది బలహీనంగా ఉన్నారో స్వస్థపరచని, మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును కాక. నెమ్మది, శాంతి, సమాధానం పొందుకుందురు కాక. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును కాక. ఆమేన్.